బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్. ఈ వీడియోలో నేను మీకు చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా. టిప్ ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది సుగంధ పాలవేర్ల పౌడర్ అన్నమాట. సుగంధ అని పిలుస్తారు దీన్ని. ఇది చాలా బజార్లో మనకు సమ్మర్లో కానీ మామూలుగా అంటే కొన్ని జ్యూసెస్ అవన్నీ అమ్ముతుంటారు కదండి, అలాంటి దగ్గర దొరుకుతుంది. ఏంటంటే సర్బత్ అని తాగుతూ ఉంటాం కదా, మన సర్బత్ మంచి సువాసనతో ఉంటుంది. దీన్ని వాడతారు అందులో, కానీ లెమను, ఈ సుగంధ ఇవన్నీ వాడతారు. బట్ ఇది ఎందుకు అని అంటే చూసారా, 50 గ్రామ్స్ అయితే ఉంది, 50 గ్రాములు ఉంది. అట్లాగే కాస్ట్ కూడా 130 ఉంది అన్నమాట, 130 రూపాయలు ఉంది. చూడండి పైన బ్రాండ్ నేమ్ అదైతే దాని నుంచి నేను తీసుకున్నాను. బట్ ఇది ఎందుకు తెచ్చాను, ఎందుకు చూపిస్తున్నానంటే వేడండి, ఒంట్లో వేడి బాగా వేడి చేసి ఉంటుంది కదా, వేడి చేయడం, ఫీవరిష్ లాగా ఉండడం, అలాంటి కళ్ళు మంటలు, ఒళ్ళు మంటలు, ఇంకా అరికాళ్ళు మంటలు, అరిచేతుల మంటలు ఇట్లా ఉంటుంది. వేడి ఉంటుంది, బాగా వేడి ఉంటుంది. చాలా వరకు కొంతమందికి చాలా వేడి తత్వం శరీరం కలిగిన వాళ్ళు ఉంటారు. బాడీ అంతా బాగా హీట్ బాడీ ఉంటుంది. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే న్యాచురల్గా కూడా మన వేడి తత్వం కాకపోయినప్పటికీ సమ్మర్లో చాలా వరకు హీట్ ఉంటుంది కదా, అట్లా వేడి తగ్గించడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకా దీనివల్ల ఏమేమి ఉపయోగాలు అంటే యూరిన్లో మంట ఉంటుంది కదా, అది తగ్గిస్తుంది. తర్వాత యూరిన్ పచ్చగా పోతారు కదా, అట్లా అది పోవడం అది తగ్గిస్తుంది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. కొంచెం ఏమైనా విష జ్వరాలు అంటాం కదా, అలాంటివి ఏమన్నా ఉన్నా అది తగ్గిస్తుంది. తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఇష్యూస్ ఉంటే ఇప్పుడు దీని మీద కూడా రాసి ఉన్నారు కదా చూడండి, ఉపయోగాలు. దీనివల్ల ఉపయోగాలు ఏమేమి రాశారు చూడండి. ఇది వేడి నీళ్ళలో చర్మ రోగాలను హరించును అని కూడా రాశారు చూడండి. ఇట్లా వేడి నీళ్ళల్లో కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్, లేదు చిన్నదైతే 1 టేబుల్ స్పూన్, అట్లా మన ప్రాబ్లం బట్టి ఫర్ డేకి 1 టైమ్ ఆర్ 2 టైమ్ అనేది తీసుకోవచ్చును. హాట్ వాటర్లో 1 స్పూన్ వేసి కలిపేసుకొని తాగేసేయడమే. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇది అసలు పేరులోనే ఉంది కదా సుగంధ అని, చాలా మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే ఏ టేస్ట్ ఉండదండి, చప్పగా ఉంటుంది, టేస్ట్లెస్ ఉంటుంది. ఇది స్మెల్ అయితే మాత్రం మంచి స్మెల్ ఉంటుంది. కాబట్టి నేను దీన్ని తీసుకొచ్చాను. కొంచెం దీన్ని ఎలా వాడాలా ఏంటనేది చూపిస్తాను నేను. ఇట్లా ఒక గాజు గ్లాస్ తీసుకున్నాము. ఇందులోకి హాట్ వాటర్ వేద్దాం. ఇందులోకి ఇది వేసి మిక్స్ చేద్దాం. నేనైతే ఇందులోకి గాజు బాటిల్ లెక్క వేసుకున్నాను. ఇప్పుడు ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేద్దాం. 1 స్పూన్ అయితే వేస్తున్నాను నేను వాటర్లో, కొంచెం తగ్గించేసి వేద్దాం. వేసేసి బాగా కలిపేసుకుందాం. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, ఉండలు ఏం లేకుండా బాగా కరిగేలాగా కలిపేసుకోవాలి. ఇంతే, ఇది తాగేయడమే. ఇంకా డైరెక్ట్గా దీన్ని తాగేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ మాదిరిగా ఇట్లా గాజు బాటిల్లో ఏమన్నా వేసి పోసి పెట్టుకొని క్లోజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది, గాజు కంటైనర్లో. చూసారు కదా, ఇది అండి, ఇలా కలిపి తాగాల. అయితే ఇదే కాదండి, ఏదైనా కావచ్చు, మన మొక్కల నుంచి వచ్చింది ఏదైనా కావచ్చు, ఎలాంటి మెడిసినల్ వాల్యూ ఉన్న లీఫ్ నుంచి కానీ, లేకపోతే వేర్ల నుంచి వచ్చింది, గింజల నుంచి, మరి ఏదైనా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదండి. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే
ఇప్పుడు ఇది ఉంది, వాటర్తో వాడితే ఒక ప్రయోజనం ఉంటుంది, అదే పాలల్లో కలిపి వాడితే ఒక ప్రయోజనం ఉంటుంది, నెయ్యిలో కలిపి వాడితే ఒకటి, తేనెలో ఇట్లా రకరకాల మల్టీపర్పస్గా ఉపయోగపడతాయండి. ఒక్కొక్కటే అంటే ప్రోడక్ట్ అయితే ఒకటే ఉంటుంది, కానీ మల్టీపర్పస్గా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్కలాగా వాడతారు. ప్రాబ్లం బట్టి దాన్ని ఎలా యూస్ చేయాలనేది ఉంటుంది. ఇప్పుడు ఈ విధానం అయితే మాత్రం ఎందుకనంటే వేడిని తగ్గించి బాడీని కూల్ చేయడానికి, యూరిన్లో ఏమైనా మంట ఉంటే తగ్గించడానికి, అంటే మొత్తానికి వేడిని తగ్గించడానికి మాత్రం అద్భుతంగా పనిచేస్తుందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, అదేవిధంగా చర్మ సమస్యలు ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తుందని దీనికి అర్థము. ఇట్లా వాడాలి, దీనికైతే మాత్రం ఇలా వాడాలి. ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకు ఏమేమనేది చాలా బోల్డ్ అని ఒకటి కాదండి, గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది మనకి. నేనైతే వేడి తగ్గించుకోవడానికి ఇలా వాడితే ఉపయోగపడుతుంది అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేశాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా చూసి మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.